ప్రభునందు ప్రియమైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో మరొకసారి శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినం మనం ప్రభువును ఆరాధించేదానికంటే పూర్వము దేవుని లేఖనాలను, పరిశుద్ధ లేఖనాలను ధ్యానించి ప్రోత్సహింపబడిన వారమై ప్రభువును ఆరాధించేదానికి సిద్ధపడతాం. దేవుని వాక్యాన్ని ధ్యానించేదానికంటే ముందు ప్రభు సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఈ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ ప్రియ పాదముల చెంత సాగిలపడుతున్నాం. కృపతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. కృపగల తండ్రి, ఆది అంతము అల్ఫా ఒమేగా అయినవాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు చెందని దేవుడు, మాట తప్పనటువంటి వాడు, యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును ఏకరీతిగా ఉన్నవాడు, మహాగణుడు, మహోన్నతుడు, మహాత్మ్యము గల మహారాజు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనవాడు, మీ సంవత్సరములు తరగవు, ఎన్నటెన్నటికి మార్పు లేనటువంటి వాడు, మీ మాట శాశ్వతం, మీ కార్యములు శాశ్వతం. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గనపరుస్తున్నాం. మా కొరకై నిత్య రక్షణను సంపాదించుట కొరకై, మీ స్వకీయ సంపాద్యంగా మమ్మను చేసుకునే దాని కొరకై మీ ప్రియ కుమారుని ఈ లోకంలోనికి పంపించిన ప్రియ తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, మా కొరకై పేదనరుడి రూపంగా ఈ లోకంలో జన్మించి బలియాగముగా సిలువలో మా కొరకై మీరు అర్పించి క్రైదనముగా చెల్లించిన మీ ప్రాణమును బట్టి మీకు వందనాలు. మమ్మల్ని రక్షించుకున్నారు, మమ్మల్ని పిలిచినారు, ఏర్పరచుకున్నారు. మీ స్వకీయ సంపాద్యంగా, మీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ గనపరుస్తున్నాం. ఈ దినమున మీరు మా జీవితంలో జరిగించిన మేలు ఉపకారములన్నింటినీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఆరాధించడం కొరకై చేరి వస్తుండగా కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. దేవా, కృప చూపుతురమని వేడుకుంటున్నాం. మా ప్రియ తండ్రి, కావలసిన వర్తమానం అనుగ్రహించండి. అయోగ్యుడు, నా పాత్రుడు, నిష్ప్రయోజకమైన దాసుడునని ఒప్పుకొని చూడగా దేవా, మీ రక్త ప్రోక్షణం కిందికి వస్తుండగా పరిశుద్ధపరచండి. నా పెదవులను, అపవిత్రమైన పెదవులను తాకండి. దేవ, కావలసినటువంటి మాటలు మాకు అనుగ్రహిస్తురమని బ్రతిమలాడుతూ మీ వైపే చూస్తూ మీ కృపను కోరుతూ మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామములో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ ప్రభుత్వం, మీ శిరసత్వం కిందికి వస్తూ ఘనపరచి, మహిమపరచి, స్తుతి చెల్లించి, ప్రార్థించి, అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, నేటి దినం మన ఆరాధన కొరకాయ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఒక లేఖన భాగాన్ని చదువుతాం. దయచేసి మీరు కూడా నాతో కలిసి ఆ కీర్తనను చదవవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. 147వ దావీదు కీర్తన, 147వ దావీదు కీర్తన మొదటి నుండి చివరి వరకు మనం అందరం చదువుతాం. దయచేసి మీరు నాతో కలిసి ఈ భాగాన్ని చదవండి. 147వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటి కన్నిటికి పేరులు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తు యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సీయోను నీ దేవుని కొనియాడుము.
ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే. బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్క ముక్కలుగా వడగళ్ళు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను. తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగున చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తన స్తుతి కీర్తనగా, దావీదు యొక్క స్తుతి కీర్తనగా మనం చెప్పగలం. యెహోవాకు స్తోత్రము గానము చేయుట మంచిది, అది మనోహరం. స్తోత్రము చేయుట ఒప్పిదం అనేటువంటి మాటలతో ఈ కీర్తన ప్రారంభమైంది. ఈ కీర్తనలో దేవుని స్తుతిస్తూ కీర్తనకారుడు పలికినటువంటి మాట చాలా అద్భుతమైన మాట కదా. ఇక్కడ ఆయన ఇశ్రాయేలు గురించి, గుండె చెదిరిన వారిని గురించి, వారిని బాగు చేయువాడని, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడని, వాటికన్నిటికీ పేర్లు పెట్టినాడని, చాలా విషయాలు మనకి ఇక్కడ రాయబడ్డాయి. ఆకాశమును మేఘములతో కప్పువాడు ఆయనే అని, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు ఆయనని. కనుక ఈ కీర్తనలన్నిటిలో ఆయనే 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 అనేటువంటి మాట పలుమార్లు మనకు కనిపిస్తోంది. కనుక ఆయనే స్తోత్రార్హుడు, ఆయనే స్తుతించుడి, ఆయనే గొప్ప కార్యములు చేయవాడు. దేవుని యొక్క గుణలక్షణముల గురించి మనం ధ్యానించి ప్రభువును ఆరాధించడం కొరకై సిద్ధపడుతూ ఉండేటప్పుడు ఈ భాగంలో నుంచి ఒక వచనాన్ని మనం చదివి దాన్ని ధ్యానిస్తాం. 5వ వచనం, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మన ప్రభువు గొప్పవాడు, అధిక స్తోత్రము నొందదగినవాడు, అధిక శక్తి కలిగిన వాడు. ఇక్కడ ఒక మాట రాయబడింది, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మితి లేదు అంటే దాని అర్థం ఏంటి? ఆయన జ్ఞానానికి ఒక అంతము అనేది లేదు కదా. అనంతము అని అర్థం. అంతము లేదు అంటే అనంతము అని అర్థం. అనంతము అంటే ఇన్ఫినిటీ అంటాం కదా. దానికి ఒక కొలమానము అనేది ఉండదు. మితి లేదు అంటే దాన్ని ఇంత అని చెప్పడానికి ఒక లెక్క లేదు. కనుక దేవుని జ్ఞానము మితి లేని జ్ఞానం, లేకపోతే అనంత జ్ఞాని అని కూడా మనం అనొచ్చు. ప్రియమైనటువంటి స్నేహితులను, ఈ ఆరాధన కొరకై మనం ఈ భాగాన్ని ఆధారం చేసుకొని ప్రభువుని ఆరాధిస్తాం. ఆయన జ్ఞానము కలిగిన వాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు కదా. దేవుని జ్ఞానం చాలా గొప్పది. ఇందులో చాలా వచనాలు, చాలా విషయాలు రాయబడే. దాని తర్వాత వచనమే ఆయన దీనులను లేవనెత్తువాడు. ఈ మాటలు పోయిన ఆదివారం కూడా మనం ధ్యానిస్తూ వచ్చినాం కదా. కనుక ప్రియమైన స్నేహితులారా, దాని కొరకై మనం పోయిన ఆదివారం, అంతకుముందు ఆదివారం కూడా వర్తమానాల్లో 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో హన్నా చేసిన ఆరాధనను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆరాధనలో ఈ మాట కూడా మనకు కనిపిస్తోంది. ఒకసారి ఆ భాగాన్ని కూడా చదువుతాం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయుకుడి. దేవుని గురించి చెప్తూ ఆయన ఎటువంటి దేవుడు అని వర్ణిస్తున్నారో కనబడుతుంది కదా. ఎటువంటి దేవుడు? యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. కనుక ఆయన అనంత జ్ఞాని. ఆయన జ్ఞానమును అది మితిలేనిది, అనంతమైనది, కొలవలేనిది. ఇది మొట్టమొదటి విషయం. కనుక ఆయన జ్ఞానాన్ని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో కొన్ని విషయాలను మనం చూస్తాం. ఒక 5 విషయాలను సాధారణంగా చూస్తాం. అందులో మొదటి విషయం, దేవుని జ్ఞానము మితిలేనిది. దేవుడు అనంతమైన జ్ఞాని. దేవుని జ్ఞానాన్ని మానవులమైన మనం శోధించడం అసాధ్యం, మన వల్ల కాదు. ఇప్పుడున్నటువంటి ఈ విశ్వంలో ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టలేకపోతున్నాం. విశ్వం సంగతి పక్కన పెట్టండి, భూమి మీద ఉన్న కొన్ని విషయాలు ఇంకా మానవునికి తెలియదు.
మానవునికి తెలియని కొన్ని విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. రోజుకొక కొత్త విషయాన్ని మానవుడు కనిపెడుతూ ఉన్నాడు కదా. కనుక భూమి మీద సంగతి వదిలేయండి, మానవ శరీరంలో ఉన్నటువంటి ఇంకా కొన్ని విషయాల గురించి మానవునికి ఇంకా పూర్తిగా తెలియదు. కనుక దేవుని జ్ఞానానికి మితి లేదు, దేవుని జ్ఞానానికి మితి లేదు కదా. మానవులను దేవుడు నిర్మించిన పద్ధతి చూస్తే, ఈ సృష్టిని దేవుడు చేసిన ఈ పద్ధతిని చూస్తే, ఈ భూమి ఇదంతా ప్రపంచము విశ్వమంతా మనకి గమనిస్తూ ఉంటే ఇదంతా ఎట్లా కదులుతోంది, ఎట్లా జరుగుతోంది, ఈ జీవం ఎట్లా ఉనికిలో ఉంటుంది కదా. దీనంతటికి కారణం ఏంటి? వీటన్నిటిని ఆలోచన చేస్తే వీటన్నిటిని సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుని జ్ఞానానికి మితి లేదు. కనుక మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వాటినే మానవుడు గ్రహించలేకపోతున్నాడు, శోధించలేకపోతున్నాడు, పరిశోధించలేకపోతున్నాడు. వీటన్నిటిని సృష్టించిన దేవుని శోధించడం మానవునికి సాధ్యమేనా? ఒక మాటలో చెప్పాలంటే అసాధ్యమే. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనంలో ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం అని రాయబడింది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలియడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఆయన అనంత జ్ఞాని, ఆయన జ్ఞానము మితి లేనిది, ఆయన జ్ఞానమును శోధించుట మానవులకు అసాధ్యము. నిజమేనండి, అక్కడే రాయబడింది కదా, భూదిగంతమును సృష్టించిన నిత్యుడగు దేవుని జ్ఞానమును మానవుడు శోధించుట అసాధ్యం. సమస్తమును నిర్మించిన వాడు, తన జ్ఞానము చేత నిర్మించినటువంటి వాడు కదా. మనకందరికి బాగా తెలిసినటువంటి కొన్ని మాటలు చూస్తాం. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సృష్టినంతా ఎట్లా సృజించినాడు? 104వ కీర్తన 24వ వచనం, యెహోవా నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి, నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. దేవా, నీవు కలగజేసిన వాటితో భూమి అంతా నిండబడి ఉన్నది, జ్ఞానము చేతనే నీవు వాటన్నిటిని నిర్మించితివి, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి అని కీర్తనకారుడు వివరిస్తున్నట్లుగా చూస్తున్నాం. 136వ కీర్తన 5వ వచనం, 136వ కీర్తన 5వ వచనం, తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేసను, ఆయన కృప నిరంతరముండును. ఆకాశ మహాకాశములు కలుగజేసినవాడు, భూమిని సముద్రమును సమస్తమును కలుగజేసినవాడు, వీటన్నిటిని నిర్మించినవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయన అనంతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం, జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నిటిలోను నీ వంటి వాడెవడును లేడు. దేవా, నీ వంటి వాడెవడును లేడు, జ్ఞానము కలిగిన వాడు నీవే. 12వ వచనం, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. కనుక దేవుడు తన బల శౌర్యము చేత, తన జ్ఞానము చేత, తన ప్రజ్ఞ చేత ఆకాశమును, ప్రపంచములను, భూమిని సమస్తమును నిర్మించిన వాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. 51వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 15వ వచనం, నా జీవము తోడని సైన్యముల గర్భదేవి యెహోవా ప్రమాణం చేయించున్నాడు, ఆయన తన బలము చేత భూమిని సృష్టించను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశ విశాలమును ఆయన ఏర్పరచను, విశాలపరచను. ప్రియమైనటువంటి స్నేహితులరా, ఈ సమస్తము దైవ జ్ఞానం చేత, దేవుని జ్ఞానం చేత నిర్మించబడింది. దేవుడు కలుగు చేసినటువంటి ఈ ప్రపంచమంతటిని కళ్ళ ముందు కనబడుతున్న ఈ విషయాలన్నింటినీ చూస్తూ ఉండగా దేవుని జ్ఞానము మితిలేనిది అని మనం చెప్పగలం. కనుక అందునిమిత్తమే హన్నా ప్రభువును ఆరాధించింది. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. కనుక అంత గొప్ప జ్ఞానము కలిగిన దేవుని ఆరాధించేదానికి మనం చేరి వచ్చినాం. ఇది మొదటి విషయం. రెండవది, ఈ సమస్త జ్ఞానము ఆయన యందే గుప్తమై ఉన్నది. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవని అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలం కదా. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుతాం.
అపొస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆయన యందే గుప్తములై ఉన్నవి కదా, ఆయనలో దాచబడి ఉన్నవి అని అర్థం. గుప్తములై ఉన్నవి అంటే ఆయనలో దాచబడి ఉన్నవి. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు, సమస్త జ్ఞానము దేవునిలో, మితిలేని జ్ఞానం, అనంత జ్ఞానం దేవునిలో గుప్తమైనది. ఇది రెండవ విషయం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో భక్తుడు ఇదే మాటను మనం జ్ఞాపకం చేస్తున్నట్టుగా చూడగలం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం, నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు రక్షణ బాహుల్యమును అనేటువంటి మాటలు మనం 33వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనంలో చూస్తున్నాం. దేవుని యందే గుప్తమై ఉన్నవి కదా, ఆయన యందే గుప్తమై ఉన్నటువంటి ఈ సర్వ సమృద్ధి, బుద్ధి జ్ఞానముల సకల సమృద్ధి ఆయనలోనే ఉన్నది అని మనం ఆయనను పొగడవలసిన వారు. ఆయన జ్ఞానానికి మితి లేదు, మొదటిది. రెండవది, సమస్తము ఆయనలోనే దాచబడి ఉన్నది, ఆయనలోనే గుప్తమై ఉన్నది అనేటువంటి మాట రాయబడింది. ఇటువంటి వాడు ఇంకొకరు లేరు అనేటువంటి మాట రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 27వ వచనంలో కూడా రాయబడింది కదా. రోమీయులకు రాసిన పత్రిక 16:27వ వచనం ప్రకారం ఆయన అద్వితీయ జ్ఞానవంతుడు. ఆ మాటను కూడా చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 27వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయం 16వ అధ్యాయం చివరి వచనం 27వ వచనం. 25 నుంచి 27 వరకు కలిసి ఉన్నాయి. అయితే చివరి వరుసలో రాయబడింది, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. కనుక దేవుని ఆరాధిస్తూ ఉన్న ఈ అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఆయన అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు, ఆయన వంటి వారెవరునూ లేరు, దేవా నీ వంటి వారెవరునూ లేరు అనేటువంటి మాట మనం ఇర్మియా 10వ అధ్యాయం 7వ వచనంలో ఇందాక చదివినాం కదా. కనుక ఆయన అద్వితీయ జ్ఞానవంతుడు, ఆయనను పోలిన వారు, ఆయన వంటి జ్ఞానవంతుడు మరి ఎవరును మనకు కానరారు. ఇది మూడో విషయం. ఆయన జ్ఞానాన్ని గురించి దేవుని వాక్యం ఇంకేం చెప్తోంది? ఆయన జ్ఞానము భీకరము లేకపోతే గంభీరమైనటువంటిది. ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరమైనది. దానికి ముందు పేపర్ ఒకటి తిప్పితే కనిపిస్తుంది కదా, 11వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. అడుగుజాడులు పట్టడానికి అసఖ్యమైనటువంటివి దేవుని బుద్ధి జ్ఞానముల గురించి రాయబడింది. అవి ఎంతో గంభీరమైనటువంటివి కదా. దేవుని బుద్ధి జ్ఞానములు గంభీరమైనటువంటివి, భీకరమైనటువంటివి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. కనుక ఆయన భీకరమైనటువంటి కార్యములు, గంభీరమైనటువంటి కార్యములు, బలమైనటువంటి కార్యములు చేయగలిగిన వాడు. ఆయన వంటి బుద్ధి జ్ఞానముల కలిగినటువంటి వారు, ఆయనతో పోలిన వారు, ఆయన వంటి వారు ఎవరునూ లేరు కదా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, దేవుని గూర్చి అన్యుడైనటువంటి ఆ రాజు ఎదుట దానియేలు రాజు చెప్తున్నాడు, దానియేలు భక్తుడు చెప్తున్నాడు, యెహోవా జ్ఞాన బలములు కలిగినటువంటి వాడు, ఆయన భీకరుడు, గంభీరమైనటువంటి వాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. కనుక ఇది 4వ విషయం. ఆయన జ్ఞాన బాహుల బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరమైనటువంటిది. 5వ విషయాన్ని మనం చూస్తే, ఇంత జ్ఞానుడైనటువంటి దేవుడు, మితిలేని జ్ఞానం కలిగినటువంటి దేవుడు, తన యందే గుప్తమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు, అద్వితీయ జ్ఞానవంతుడైనటువంటి దేవుడు, గంభీరమైన భీకరమైన బలమైనటువంటి బాహుల్యము, బుద్ధి జ్ఞానముల బాహుల్యం కలిగినటువంటి ఈ దేవుడు తన జ్ఞానమును అనేకులకు కనుపరచు నిమిత్తమై, అనేకులకు అనుగ్రహించు నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా చూడగలం. ఈ లోకంలో మానవుడు ఏదైనా సంపాదించి లేకపోతే ఏదైనా కలిగి ఉన్నాడు అంటే అది దైవ జ్ఞానమును బట్టే. ఏదైనా కనుగొన్నాడు అంటే దైవ జ్ఞానమును బట్టే. దేవుని జ్ఞానమే మనందరికీ ఆధారం.
ఈ లోకంలో మానవ మనుగడకు ఆధారం ఏదైనా ఉంది అంటే అది దేవుని జ్ఞానమే. మన జీవితమునకు మన ప్రపంచంలో దీనంతటికి ఈ మనుగడకంతటికి కారణం దైవ జ్ఞానం కదా. రాయబడింది జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ అనే మాట యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలం. ఇది యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవచనముగా ఇయ్యబడినటువంటి మాట. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. కనుక జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ మన పైన నిలబడాలని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కోరిక, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం ఇది. కనుక జ్ఞానానికి ఆధారము దేవుడే. సామెతలు 8వ అధ్యాయం 14వ వచనం, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశం, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. కనుక దేవుడు పలుకుతున్నాడు, జ్ఞానానికి ఆధారము నేనే కదా. నువ్వెంత జ్ఞానాన్ని సంపాదించినా, ఈ లోకంలో మానవులు ఎంత జ్ఞానాన్ని సంపాదించినా, దీనంతటికీ ఆధారం దేవుడే అని ఒప్పుకొని తీరాలి కదా. నిజమే, సమస్తమునకు ఆధారం ఆయనే అని ఆయనను ఘనపరచవలసినటువంటి వారంగా ఉన్నాం, ఆయన్ని స్తుతించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో మనమందరం ఎట్లాంటి కాలంలో జీవించినామంటే అజ్ఞానపు కాలంలో జీవించినాం. అజ్ఞాన కాలములు అని రాయబడింది కదా అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం మనకందరికీ తెలుసు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండదు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ప్రియమైనటువంటి స్నేహితులారా, అది అజ్ఞానమైనటువంటి కాలం. మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీరుండక, మీరు ప్రవర్తింపక అని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది కదా. 1 పేతురు 1:15, పూర్వపు అజ్ఞాన దశలో ఉన్నవారుగా మీరు ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్తోంది. కనుక మనం అజ్ఞానం కలిగినటువంటి వారంగా, జ్ఞానం లేనటువంటి వారంగా ఉండిమి. మన జీవితం అటువంటిదే. మచ్చుకు ఇంకొక వచనాన్ని మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం మనం అందరం కలిసి చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇక్కడ రాయబడింది తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలిగే జీవాన్ని పోగొట్టుకున్నారు. నిజమే, ఇంతకు మునుపు మనం కూడా మనలో ఉన్న అజ్ఞానం బట్టి నిజదేవుని ఎరుగక ఉంటిమి. అయితే ఎట్లా? మనలో ఉన్న అజ్ఞానం అంటే ఏంటి? ఈ సమస్త సృష్టిని సృష్టించిన దేవుని పక్కకు పెట్టేసినాం, సృష్టిని పొగడడం మొదలుపెట్టినాం కదా. కనుక సృష్టికర్త అక్కడే ఉండగా సృష్టికర్తను విస్మరించి సృష్టిని పూజించడం మొదలుపెట్టినాం. చెట్టుకు, పుట్టకు కదా, అన్నిటికీ, కొండకు, గుట్టకు, అన్నిటికీ పూజలు చేయడం ఆరంభించేసినాం. వాటన్నిటిని గణపరచడం, దేవుని పక్కకు పెట్టి వాటిని పూజించడం మొదలుపెట్టినాం. దీన్ని అజ్ఞానం అనకపోతే ఏమంటాం? దేవుడే అన్నాడు, ఇట్లా చేసేటువంటి వారికి ఏం లేదు, తెలివి లేదు అని. చదువుతామా? యెషయా గ్రంథం 44వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 19వ వచనం, ఎవడునూ ఆలోచన చేయడు, నేను అగ్నిలో సగము కాల్చితిని, నిప్పులు వేసి రొట్టె కాల్చితిని, దానితో మాంసం వండుకొని భోజనం చేసి తిని, మిగిలిన దానిని తీసుకుని దానితో హేయమైన దాన్ని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా అని ఎవడునూ ఆలోచించడు. యోచించుటకు ఎవరికి తెలివి లేదు, వివేచన లేదు కదా. ఆలోచన చేయడు, తెలివి లేదు, వివేచన లేదు, జ్ఞానం లేదు. ఒక చెట్టు కర్రను తీసుకొని వచ్చి ఆ కర్రతోటే వంట చేసుకుంటాడు, ఆ కర్రనే రాజబెట్టి వండుకుంటాడు. మిగిలిన కర్రను తీసుకొచ్చి దాన్ని ఒక బొమ్మగా తయారు చేస్తాడు, దానికి మొక్కుతున్నాడు. మానవునికి తెలివి లేదు, దానికే సాష్టాంగ పడుతున్నాడు, యోచించట్లేదు, తెలివి లేని వాడుగా ఉన్నాడు అని రాయబడింది కదా. నిజమే, అవివేక హృదయం కలిగిన వారుగా ఉన్నారు.
సృష్టికర్త అయినటువంటి దేవుని ఆరాధించడం ఆపివేసి సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టినారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుంచి ఆ మాట రాయబడింది కదా, ఇంతకు మునుపు కూడా మనం చదివినాం, మరి ఒకసారి చదువుతాం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులై వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషులకయు పక్షులకయు చతుష్పాద జంతువులకయు పురుగులకయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి కదా. నేటి దినాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, ఒక చెక్క బొమ్మను పెట్టుకోవడం, శిలువ బొమ్మను పెట్టుకోవడం, ఆ శిలువ బొమ్మకు మొక్కడం, లేకపోతే దాన్ని ఆరాధించడం, ఒక ప్రతిమా స్వరూపంగా మార్చేసినారు కదా. ఇందాక యెషయా గ్రంథం 44:19లో చదివినట్టుగా మిగిలిపోయిన చెక్కతో ఏదో ఒకటి రూపం చేయడం, ఆ రూపానికి పూజించడం మొదలుపెట్టినారు. దేవుని మహిమను ప్రతిమా స్వరూపంగా మార్చివేసినారు. జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైనారు, వారి అవివేక హృదయం అంధకారమయమాయనని దేవుని వాక్యం చెప్తోంది. ప్రియమైనటువంటి స్నేహితులారా, జ్ఞానము కలిగిన వారమని చెప్పుకుంటున్నాం కానీ అజ్ఞానపు దశలో ఉన్నాం. 1 పేతురు 1:15 ప్రకారం ఆజ్ఞాన కాలంలో ఉన్నట్టుగా ఉన్నాం. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయం 30వ వచనం ప్రకారం. కనుక మనం బుద్ధిహీనత కలిగిన వారంగా, అజ్ఞానం కలిగిన వారంగా మనం జీవిస్తున్నాం. జ్ఞానం లేని వారంగా, తెలివి లేని వారంగా, యోచించలేని వారంగా మనం జీవిస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ఈ లోకములోనికి వచ్చి, మన కొరకై ఆయన ప్రాణమును అర్పించి, మన కొరకై శిలువలో రక్తమును కార్చి, తద్వారా మనకిచ్చిన పాప క్షమాపణను బట్టి ఆయన మనకు తన జ్ఞానమును అనుగ్రహించినాడు. ఇప్పుడు మనకు జ్ఞానము ఆయనే అయినాడు. ఆ శిలువ సువార్తనే మనకు జ్ఞానమైంది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక మనకందరికి బాగా పరిచయమైన మాట. 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆయన జ్ఞానమే. కానీ ఆయన జ్ఞానం ఎవరికి? ఎవరైతే పిలువబడ్డారో, యేసుక్రీస్తు ప్రభువు రక్షణ సువార్తను అంగీకరించినారో వారందరికీ ఆయనే జ్ఞానమైనాడు. 31వ వచనం కూడా చదువుతాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయనే మనకు జ్ఞానమైనాడు కదా. కనుక ఈ లోకములో దైవ జ్ఞానమును కలిగి జీవించే ప్రజలంగా మనం ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. ఆ సువార్తనే మనలో జ్ఞానాన్ని కలిగించేది కదా. దేవుని కృప మనలో విస్తరింపజేసినాడు. దేని కొరకు? ఆ జ్ఞానమును పొంది నిమిత్తమే. మనకందరికి బాగా తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మం మనకు తెలియజేసి, జాగ్రత్తగా వినండి, మనము సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనెడల విస్తరింపజేశారు. కనుక దేవుడు మనెడల కృప చూపించినాడు. జ్ఞాన వివేచన కలిగిన సంపూర్ణమైన ప్రజలంగా మనం కావాలనేది దేవుని ఉద్దేశం కదా. అజ్ఞానంలో ఉంటిమి, తెలివి లేని వారంగా, యోచన లేని వారంగా ఉంటిమి. అయితే దేవుడే మనకు జ్ఞానమైనాడు. జ్ఞానము సంపూర్ణంగా మనం కలుగుట కొరకై తన కృపను మనెడల విస్తరింపజేసినాడు. అందునిమిత్తమే అపోస్తలుడైన పౌలు దేవుని ఆరాధిస్తాడు కదా. ఏమని ఆరాధిస్తాడు? ప్రతి స్థలమందును జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అని ప్రభువును ఆరాధించినట్టుగా చూడగలం. ఆ మాటను చదివి మనం కూడా ఆ రీతిగా ప్రభువును ఆరాధిస్తాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము అందరం కలిసి చదువుదాం. 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుదాం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవునికి ఎందుకు స్తోత్రపరుస్తున్నాడు?
ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానమును కనుపరుస్తున్నటువంటి దేవునికి స్తోత్రం. విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ దేవుని స్తుతించేదానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానమును కనపరుస్తున్న దేవా నీకే స్తోత్రం. కనుక మనకు జ్ఞానమై ఉన్నటువంటి దేవుడు కదా. దేవుని జ్ఞానం ఎటువంటిది? మనం 5 విషయాలు చెప్తున్నాం కదా. దేవుని జ్ఞానంకు మితి లేదు, లేకపోతే అనంత జ్ఞానం కలిగిన వాడు, లేకపోతే ఇంకొక మాటలో శోధించడానికి అసఖ్యమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు అని. రెండవది, సమస్త సర్వ బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవని దేవుని వాక్యం చెప్తోంది. అంతేకాదు, ఆయన అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు అని దేవుని వాక్యం చెప్తోంది. బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము అని దేవుని వాక్యం చెప్తుంది. చివరిదిగా, మన జ్ఞానమునకు ఆధారముగు ఆత్మ ఆయనే అని రాయబడింది. కనుక జ్ఞానాధారము నేనే అని ఆయన స్వయంగా పలికినట్లుగా చూస్తున్నాం. మనం అజ్ఞానంలో ఉంటివి, ఏమీ ఎరగని వారి వలె ఉంటివి. దేవుని మహిమను వేరే వాటికి మనం ఇచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించని వారి వలె ఉంటివి. దేవుని మహిమపరచలేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకుండా ఉంటివి. అజ్ఞానపు దశలో ఉంటిమి, అజ్ఞాన కాలంలో ఉంటిమి. మనం దేవుని ఎరుగక అజ్ఞానంలో ఉండగా ఆయనే మన జ్ఞానమునకు ఆధారం. మన జ్ఞానము ఆయనే అయినాడు. క్రీస్తు సువార్త మనల్ని జ్ఞానంలోనికి నడిపించింది. మనం జ్ఞాన వివేచన కలిగిన ప్రజలం కావాలని ఆయన తన కృపను మన ఎడల విస్తరింపజేసినాడు. ఆ జ్ఞాన సువాసనను ఆయన ప్రతి చోట కనపరుస్తూ ఉన్నందున మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం కదా. అజ్ఞానములో నుండి జ్ఞానములోనికి నడిపించిన దేవుడు, జ్ఞానాధారమైన దేవుడు. కనుక అటువంటి దేవుని ఆరాధించేదానికి చేరి వచ్చినాం. కనుక మన జ్ఞానమునకు ఆధారమైన దేవుని, శోధింప శక్యము కాని జ్ఞానము కలిగినటువంటి దేవుని ప్రభువును గణపరిచి ఆరాధిస్తాం. దేవా, నీ వంటి వారెవరున్నారు? సమస్త సృష్టిని సృజించిన జ్ఞానం చేత సృష్టించిన సృష్టికర్తవు నీవే. నిన్ను ఎరుగక మహిమపరచకుండా అజ్ఞానంలో ఉంటిని. అయితే శిలువ రక్తం చేత సంధి చేసి, కృప చూపించి, కృపను విస్తరింపజేసి సంపూర్ణమైనటువంటి జ్ఞానంలోనికి నన్ను నడిపించ ఉద్దేశించినావు. మీరే నాకు జ్ఞానమై ఉన్నారు, మీకు స్తోత్రము అని ప్రభువును స్తుతించి గణపరిచి ఆరాధిస్తాం. చివరిదిగా ఆరాధనను మనం చేసేదానికంటే ముందు ప్రకటన గ్రంథంలో ప్రభువును ఆరాధించినటువంటి వారు ఆయనను ఆరాధిస్తూ ఏమన్నారో తెలుసా? జ్ఞానము పొందనరుడవు నీవే, నీకే సమస్త విధములైన జ్ఞానము కలుగునుగాక అని ప్రభువును ఆరాధించినట్లుగా మనకి రాయబడింది. ఒక 2 వచనాలను మనం చదివి ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని గొప్ప స్వరంతో చెప్తున్నారు. ఏమని? జ్ఞానము స్తోత్రము పొందనర్హుడు ఆయనే. 7వ అధ్యాయం 12వ వచనం. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ నిలబడి వారు సింహాసనం ఎదురు సాగిలపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగులుగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి ఆమేన్. కనుక పెద్దలు, దేవదూతలు, పరిశుద్ధులు దేవుని స్తోత్రం చేస్తున్నారు, జ్ఞానమయ్యున్న దేవాన్ని. మనం కూడా ఈ ఉదయకాలమున ప్రభువును స్తుతించి గణపరిచి ఆరాధిస్తాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మీ అందే గుప్తమై ఉన్నాయి. మీ జ్ఞానమునకు మితి లేదు, అనంత జ్ఞానియగు దేవుడు. బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము అని రాయబడింది. మా జ్ఞానమునకు ఆధారమైనటువంటి దేవుడు మీరే. దేవా, పూర్వం అజ్ఞాన దశలో ఉంటిమి, అజ్ఞాన కాలములో ఉంటిమి. మిమ్ముని ఎరుగక అజ్ఞానములో జీవిస్తున్న మా బ్రతుకులను రక్షణ సువార్తను ప్రకటించి మీ కృపను విస్తరింపజేసి సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలిగిన ప్రజలనుగా మమ్మను చేయనుద్దేశించి జరిగించిన కార్యమంతటికై వందనాలు చెల్లిస్తున్నా. దేవా, దేవదూతల సమూహము, పెద్దలు, పరిశుద్ధులు
మిమ్మను మీరే స్తోత్రము పొందనర్హుడవు, జ్ఞానము మహిమ బలము అంతా నీకే చెందును, నీకే కలుగునుగాక అని ఆరాధిస్తుండగా దేవ ఈ లోకములో మానవ రూపములో మట్టివారమై ఉండి మిమ్మల్ని ఆరాధించినట్లు కృప చూపించినారు. శిలువలో మీరు కార్చిన వధింపబడిన గొర్రెపిల్లగా మీరు చేయబడి జ్ఞానము పొందనర్హుడవుగా మీరున్నారు, స్తోత్రము పొందనర్హుడవుగా ఉన్నారు. మిమ్మల్ని ఈ దినాన అదును బట్టి స్తుతిస్తున్నాం. మా జ్ఞానమునకు ఆధారమై ఉన్న దేవ, మా రక్షణకు ఆధారమై ఉన్న దేవ, మీకు వందనాలు దేవ. మా ప్రియులందరూ కూడా ఈ రీతిగా నీ వాక్యం చేత పురికొల్పబడిన వారై మిమ్మల్ని ఆరాధించినట్లుగా సిద్ధపరచండి. మీ కృప చూపుతురమని వేడుకుంటూ నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.